హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, పులావ్, బిర్యానీ, ఇలా రోటీ ఎందులోకైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ వీకెండ్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఏలకులు, 3-4 లవంగాలని, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే 10 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసి మూత పెట్టేసి ఒకసారి బ్లెండ్ చేసి మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు కమ్మని పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ పెరుగుని ఒక స్పూన్తో ఇలా 1 నిమిషం పాటు తిప్పుకుంటే ఉండలు లేకుండా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇలా పెరుగుని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్లో సగం వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒక 5 సెకండ్ల పాటు కలుపుకోండి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న 5 గుడ్లని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎగ్స్ ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేయండి. వీటితో పాటు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ ముక్కల్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ 2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటో నుంచి తీసిన టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఈ పెరుగు, ఉప్పు, కారం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీలోకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ని కొద్దిగా పల్చగా చేసి ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఈ బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చివరగా ఈ కర్రీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూసారు కదండి, చాలా సింపుల్. ఇంతే దాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీకెండ్కి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు కదా. ట్రై చేస్తే ఎలా కుదిరిందనంత కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.